నీళ్లు లేకపోవడం వల్ల సమస్యలిపోయిందా, లేక ఉన్న నీళ్లు చేదు నీళ్ళు అవ్వడం వలన, ఉప్పు నీళ్ళు అవ్వడం వలన నీ ప్రాణం సమస్యలిపోయిందా? నీకు ఇతరుల నోటి నుండి వచ్చే ఆ చేదు నీళ్లు, ఇతరుల నోటి నుండి వచ్చే ఆ ఉప్పు నీళ్లు ఏమిటి అనంటే శాపవచనాలకు గురయ్యావా, చేదు మాటలకు గురయ్యావా? వారి నోటి నుండి వీరి నోటి నుండి వీరి దగ్గర నుంచి నీవు ఎదుర్కొన్నటువంటి మాటలు, శాపవచనాలు, దూషణలు, తిరస్కారాలు, అవమానాలు, నిందలు, ఇవన్నీ కూడా చేదు నీళ్లు, ఉప్పు నీళ్లుగా కనబడ్డాయా? నీ ప్రాణం సమస్యలిపోయిందా? ఏన్ హక్కోరే. సంసోనుకు దేవుడు అక్కడ ఏం చేశాడంటే గోతిని చీల్చాను అంటే భూమిని చీల్చాడు. ఒక గుంత బావి ఏర్పడింది. అక్కడ చూస్తే నీళ్లు దొరికినాయి. వాక్యం చెప్పబడుతుంది కదా, అక్కడ యెహోవాకు గోతిని చీల్చాను, ఆ నీటిని సంసోను త్రాగగా అతని ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ఆ ఊటకు ఏన్ హక్కోరే అని పేరు పెట్టెను. ఏన్ హక్కోరే